హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న తమిళ్లో వచ్చిన జమ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్ అనిపించింది అండ్ ఒక రిపిటేటివ్ సెకండ్ హాఫ్ అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఈ స్టోరీ మనం చూసుకుంటే కనుక తిరువన్నామలై అనే తమిళనాడులో తిరువన్నామలై డిస్ట్రిక్ట్ దగ్గర ఒక చిన్న పల్లెటూరు ఉంటుంది. సో అక్కడ ఈ స్టోరీ అనేది జరుగుతుంది. సో హీరో వచ్చేసరికి బేసిక్గా తన ఏంటంటే ఒక నాటకం ట్రూప్లో అయితే వర్క్ చేస్తుంటాడు. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే కనుక హీరో బేసిక్గా ఒక అబ్బాయి బట్ తను మాత్రం ఆ నాటకంలో మొత్తం ఫీమేల్ క్యారెక్టర్స్ అనేది వేస్తుంటారు. సో అలా వేసి తన మాట్లాడే విధానం కానీ తన నడిచే విధానం కానీ మొత్తం ఒక ఆడపిల్ల టైప్ అయితే ఉంటుంది. దాంతో హీరోకి ఎవ్వరు ఆ ఊర్లో పిల్లనివ్వరు అనమాట. సో ఇది అలా ఉంటే సో ఆ హీరో ఆ నాటకం ట్రూప్ ఉంటుంది. సో ఆ నాటకం ట్రూప్ హెడ్ వచ్చేసి చైతన్. సో చైతన్ కూతురైన అమ్ము అభిరామిని హీరో అయితే లవ్ చేస్తుంటాడు. అండ్ హీరోకి ఇంకొక అంబిషన్ ఉంటుంది. అండ్ అంబిషన్ ఏంటి అని ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ యొక్క హీరో అండ్ డైరెక్టర్. సో ఈ మూవీలో హీరో అతని పేరు నాకు గుర్తొస్తలేదు, బట్ తనే ఈ మూవీలో యాక్ట్ చేయడం జరిగింది. అండ్ తనే ఈ మూవీకి ఒక డైరెక్టర్. సో అదొక ప్లస్ పాయింట్. బికాజ్ ఎందుకంటే ఇలాంటి ఒక క్యారెక్టర్కి ఏంటంటే కనుక ఒక డైరెక్టర్ ఒక యాక్టర్ దగ్గర పర్ఫార్మెన్స్ అనేది రప్పించుకోవడం అనేది కొంచెం డిఫికల్ట్. సో దాంతో ఆ ప్రాబ్లం అంతా లేకుండా సో తనే హీరోగా యాక్ట్ చేశాడు అండ్ తనే డైరెక్ట్ చేశాడు. సో ఆ క్యారెక్టర్ డిజైన్ అయితే బాగుంది. సో ఒక మీటర్ ఎక్కువ లేదు అండ్ ఒక మీటర్ తక్కువ లేదు. సో కరెక్ట్ మీటర్లు అయితే వెళ్ళిపోయింది వితౌట్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ మనం చూసుకుంటే కనుక ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అయితే బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ కూడా అయితే బాగుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ఈ మూవీ మ్యూజిక్ చేసింది ఇళయరాజా గారు. సో నేను చెప్పాల్సిన అవసరం లేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉందో. అండ్ అదైతే బాగుంది. అండ్ ఇప్పుడు సినిమా నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సెకండ్ హాఫ్ ఎంతసేపు సో హీరో లక్ష్యం గురించే చూపిస్తారు తప్ప అదంతా ఆల్రెడీ ఫస్ట్ హాఫ్లో చూపించారు. బట్ మళ్ళీ కూడా సెకండ్ హాఫ్లో అయితే చూపిస్తారు. అండ్ మనకు చాలా సీన్స్ మనకి కొంచెం రిపీటెడ్ అయితే అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలి మూవీ అయితే వన్ టైం వాచబుల్. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 అవుట్ ఆఫ్ 5. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, బట్ సెకండ్ హాఫ్లో మనకి కొన్ని సీన్స్ రిపీట్ అయినట్టు అయితే అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ ఇంత చెప్పినట్టు మూవీ అయితే వన్ టైం వాచబుల్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.